బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు టన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ముగ్గురిని బయటకు తీసిన సిబ్బంది వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే టన్నెల్లో ఇంకా 40 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? ఎంతమంది అందులో చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు? హరీష, ఏదైతే ఈ దోమలపేట సంబంధించినటువంటి పవర్ హౌస్ లోనే ఎడమ కాల్వ గట్టుకు సంబంధించినటువంటి పనుల్లోనూ సొరంగం పనులు జరుగుతున్నవి. ఇదే క్రమంలోనూ ఈరోజు ఉదయం దాదాపు 40 మంది కూలీలు సొరంగం పనులకు వెళ్లడం జరిగింది. సొరంగం పనులు చేస్తున్నటువంటి క్రమంలోనూ ఒక్కసారిగా ఆ టన్నెల్ అంతా కూడా నీరు కారి అదంతా కూడా మెత్తగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కుప్పగూలి ఆ కూలీలపై పడినట్టు కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే అదే సమయంలోనూ దాదాపు అక్కడ 40 మంది కూలీలు ఉన్నారు. అందులో ముగ్గురు మాత్రము బయటికి వచ్చి రావడం జరిగింది ప్రాణాలతో. వారికి స్వల్ప గాయాలైనప్పటికీ వారిని సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ఘటన గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కార్మికులంతా కూడా బయట పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఈసారి పెద్ద మొత్తాన కార్మికులంతా కూడా పనులు చేస్తున్నటువంటి క్రమంలోనూ ఒక్కసారిగా ఆ టన్నెల్ అంతా కూడా వాళ్ళపై పడడంతో ఘటన చోటు చేసుకున్నదని కూడా తెలుస్తుంది. దీనిపై వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అందరూ స్పందించడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు ఒకరొకరంతా కూడా. అయితే ఈ ఘటనకు గల ప్రధాన కారణాలు ఏంటనే పైన కూడా వాళ్ళు వేగవంతంగా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లోన ఉన్నటువంటి ఈ 37 మంది కార్మికులు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే దాన్ని మాత్రం ఇంకా కొలికి రాలేదు. మరికొద్ది సేపట్లో అక్కడికి ఉన్నటువంటి సిబ్బందితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. రాఘవేంద్ర, అంటే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ఆ కెనాల్ టన్నెల్ అంటే ఎంత లోతుగా ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు? ఎంతమంది లోపల చిక్కుకున్నారు? దాదాపు 40 మంది కూలీలకు పైగా వెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. 40 మంది పైగా ఉన్నటువంటి క్రమంలోనూ ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటికి రావడం జరిగింది. వాళ్ళకి స్వల్ప గాయాలయ్యేవి. అయితే దాదాపు 36-37 మంది ఇంకా లోపలే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 36-37 మంది కూడా ఏదైతే ఈ కాల్వకి ఏదైతే లోన టన్నెల్ తవ్వకాలు జరుపుతున్నటువంటి క్రమంలోనూ అక్కడ ఒక కొంత ప్రాంతం అంతా కూడా తడిసినటువంటి ప్రాంతంగా ఉన్నది. ఆ నీరు అంతా కూడా అక్కడ ఇమిడి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు చాలా లోతైనటువంటి ఈ టన్నెల్ కావడంతోనూ అక్కడ ప్రమాదం పెద్ద ఎత్తున కూడా వాటిల్లే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. చాలా లోతైనటువంటి టన్నెల ద్వారా అక్కడ పనులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాఘవేంద్ర, అంటే ఏ సమయానికి వారంతా లోపలికి వెళ్లారు? అది సుమారు ఎన్ని ఫీట్ల లోతు ఉందని చెప్పేసి తోటి కార్మికులు చెప్తూ ఉన్నారు, అధికారులు చెప్తున్నారు? అయితే దాదాపు ఉదయం 8 గంటలకే కార్మికులంతా కూడా దినసరి లాగానే వాళ్ళంతా కూడా కూలీలు 8-8:30 సమయానికి అక్కడికి వెళ్లడం జరిగింది. దాదాపు 9-9:30 లోపలనే ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే కొంతవరకు వారినంతా కూడా బయటికి తీయడానికి ప్రయత్నించారు. గోప్యంగా ఉంచి వాళ్ళంతా కార్మికులంతా కూడా బయటికి తీసి ట్రీట్మెంట్ చేద్దామన్నటువంటి పరిస్థితుల్లోనూ ఏదైతే ఈ ముగ్గురు ప్రాణాలతో బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వీళ్ళు కొంతవరకు సమాచారం బయటికి ఇవ్వడంతోనే ఈ సమాచారం కూడా బయటకు వచ్చిందని కూడా తెలుస్తుంది. లేకపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు అంతా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి కార్మికులను అందరినీ బయటికి తీసేటటువంటి ప్రయత్నం అయితే చేసేవారు. ఇష్యూ పెద్ద కావడంతోనే బయటికి లీక్ కావడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నదని చెప్పేసి 9:30 సమయంలోనూ ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా అధికారికంగా కొంతమంది అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.